పూర్వకమైన సభకి నమస్కారం. ప్రతిరోజు చేస్తున్నట్లే ఇవాళ కూడా ఒకసారి అందరం కలిసి భ్రమరాంబాష్టకాన్ని చదివిన తరువాత ప్రవచనాన్ని ప్రారంభం చేయవచ్చు. చాంచల్యారుణలోచనాంచిత కృపాం చంద్రార్ధచూడామణిం చారుస్మేరముఖాం చరాచర జగత్ సంరక్షిణీం తత్పదాం చెంచంపకనాసికాగ్రవిలసన్ ముక్తామణీరంజితాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. కస్తూరీతిలకాంచితేందువిలసత్ ప్రోద్భాసిపాలస్థలీం కర్పూరద్రవమిశ్రచూర్ణఖదిరా ఆమోదోల్లసద్వీటికాం లోలాపాంగతరంగతైరితి కృపాసారైర్నతానందినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. రాజన్మత్తమరాళమందగమనాం రాజీవపత్రేక్షణాం రాజీవప్రభవాదిదేవమకుటైః రాజత్పదాంభోరుహాం రాజీవాయతపత్రమండితకుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. షట్తారాంగణదీపికాం శివసతీం షడ్వైరివర్గాపహాం షట్చక్రాంతరసంస్థితాం వరసుధాం షడ్యోగినీవేష్టితాం షట్చక్రాంచిత పాదుకాంచితపదాం షడ్భావగాం షోడశీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. శ్రీనాథాధృతపాలితత్రిభువనాం శ్రీచక్రసంచారిణీం గానాసక్తమనోజ్ఞ యౌవనలసద్గంధర్వకన్యావృతాం దీనానామతివేలభాగ్యజననీం దివ్యాంబరాలంకృతాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. లావణ్యాధికభూషితాంగలతికాం లాక్షాలసద్రాగిణీం సేవాయాత సమస్తదేవవనితా సీమంతభూషాన్వితాం భవోల్లాసవశీకృతప్రియతమాం భండాసురచ్ఛేదినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే.
ధన్యాం సోమ విభావనీయ చరితాం ధారాధరశ్యామలాం మున్యారాధనమోదినీం సుమనసాం ముక్తిప్రదానవ్రతాం కన్యాపూజన సుప్రసన్న హృదయాం కాంచీలసన్మధ్యమాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. కర్పూరాగరు కుంకుమాంకితకుచాం కర్పూరవర్ణస్థితాం కృష్టోత్కృష్టసుకృష్టకర్మదహనాం కామేశ్వరీం కామినీం కామాక్షీం కరుణారసార్ద్రహృదయాం కల్పాంతరస్థాయినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. గాయత్రీం గరుడధ్వజాం గగనగాం గాంధర్వగానప్రియాం గంభీరాం గజగామినీం గిరిసుతాం గంధాక్షతాలంకృతాం గంగా గౌతమ గర్గ సంనుతపదాం గాం గౌతమీం గోమతీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. నాలుగవ శ్లోకంలో భ్రమరాంబ యొక్క తత్వాన్ని ఆవిష్కరిస్తూ శంకర భగవత్పాదులు అంటారు, షట్తారాంగణ దీపికాం అన్నారు. తార అంటే నక్షత్రం, షట్తారాంగణ, గణము అంటే సమూహం. 6 నక్షత్రముల యొక్క సమూహము ఎలా ప్రకాశిస్తుందో అలా 6 బీజాక్షరముల యొక్క సంపుటిని ప్రకాశింపజేయగలిగినటువంటి అంతర్లీనమైన శక్తి స్వరూపమైన ఓ తల్లి అని కీర్తిస్తున్నారు. షట్తారాంగణ దీపికాం, 6 అక్షరములు కలిసి అమ్మవారికి సంబంధించినటువంటి ఒక గొప్ప మంత్రం ఒకటి ఉన్నది. మనకి సనాతన ధర్మంలో మంత్రమునకు ఎనలేని ప్రాధాన్యత. మననాత్ త్రాయతే ఇది మంత్ర అని. మననము ఎంత చేస్తుంటే ఆ మంత్రము అంత రక్షణ చేస్తుంది అని. అది బీజాక్షరముల యొక్క సంపుటీకరణము చేత ఏర్పడుతుంది. ఆ మంత్రమునకు విస్ఫోటన శక్తి ఉన్న కారణం చేత ఆ మంత్రాన్ని జపం చేస్తే ఏ మంత్రాధిష్టాన దేవతని ఉద్దేశించి ఆ బీజాక్షరముల యొక్క సమూహముగా కూర్చబడినటువంటి మంత్రస్వరూపం ఉంటుందో ఆ అధిష్టాన దేవత యొక్క దర్శనము, ఆమె యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహము సంప్రాప్తిస్తాయి. ఇక్కడ శంకరాచార్యుల వారు అమ్మవారికి సంబంధించినటువంటి ఒక 6 అక్షరములతో కూడుకున్నటువంటి మంత్రం గురించి ప్రస్తావన చేశారు. శ్రీ విద్యోపాసన గురించి కొంత పరిచయం ఉన్నటువంటి వాళ్ళకి పంచదశి అనబడేటటువంటి ఒక గొప్ప మంత్రం గురించి తెలిసి ఉంటుంది. 15 అక్షరాలతో కూడుకున్నటువంటి మంత్రం. మళ్ళీ ఆ మంత్రాన్ని అమ్మవారి యొక్క భౌతికమైనటువంటి రూపానికి న్యాసం చేస్తారు. ఆ న్యాసం చేసినప్పుడు అమ్మవారి శరీరంలో ఒక్కొక్క భాగమునకు ఒక్కొక్క మంత్రము న్యాసం అవుతుంది. ఆ మంత్రంలో 15 అక్షరాలలో 6 అక్షరాలు మధ్యలోకి వస్తాయి. మధ్యలోకి వచ్చినటువంటి 6 అక్షరములతో కూడుకున్నటువంటి మంత్ర సమూహము పంచదశి మహామంత్రము యొక్క మధ్యలోకి వచ్చింది కాబట్టి దాన్ని హాదికూటము అని పిలుస్తారు. అలాగే దానికి కామరాజకూటము అని కూడా ఇంకొక పేరుంది. అది అమ్మవారికి సంబంధించినటువంటి పంచదశి మహామంత్రంలో
అత్యంత ప్రధానమైనటువంటి 6 అక్షరములతో కూడుకున్నటువంటి ఒక మంత్రముగా 3 సమూహంలో ఒకటిగా చేరి ఉంటుంది. ఈ అక్షరముల లోపలే ఉండి శక్తిగా దాన్ని జపం చేసినప్పుడు ఆ 6 అక్షరములను పలుకుతుంటే పలకగా 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 అలా జపం చెయ్యగా 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 ఆ మంత్రాధిష్టాన దేవత యొక్క అనుగ్రహము కలుగుతుంది. కలిగి ఆమె సాక్షాత్కరిస్తుంది. అది దేవీ భాగవతంలో కూడా నిరూపణం చేశారు. సుదర్శనోపాఖ్యానం అనబడేటటువంటి ఉపాఖ్యానంలో తెలిసో తెలియకో ఆ సుదర్శనుడు అనబడేటటువంటి వ్యక్తి అమ్మవారికి సంబంధించినటువంటి ఒక బీజాక్షరాన్ని పలుకుతూ ఉండేవాడు ఎప్పుడు. అలా పలకగా పలకగా అకస్మాత్తుగా అమ్మవారి దర్శనమైంది ఆయనకి. ఆ 6 అక్షరములలో అంతర్లీనంగా ఆ శక్తిని ఉంచి ఆ శక్తి విస్ఫోటనము జరిగి ఆ విస్ఫోటనము ద్వారా రక్షించగలిగినటువంటి శక్తిగా దాని ఎందుండి 6 అక్షరములను తేజోవంతం చేస్తూ వాటిని కాంతితో నింపి భక్తులను కాపాడుతున్నటువంటి ఆ శక్తి స్వరూపము ఏదైతే ఉందో ఆమెని ఇందులో స్తోత్రం చేస్తున్నారు. అంటే ఇది మంత్ర సంబంధమైనటువంటి విశేషం. కాబట్టి ఇది పంచదశి అనబడేటటువంటి మహామంత్రంలో హాదికూటమునకు సంబంధించినటువంటి మంత్రము. అందులో 6 అక్షరాలు ఉంటాయి. కాబట్టి దానికి కామరాజకూటము అని కూడా ఒక పేరుంది. ఆ మంత్రం అమ్మవారికి సంబంధించినది. దాని యొక్క శక్తి అంతా అమ్మవారి అని తెలుసుకుంటే అక్కడ వరకు వ్యాఖ్యానానికి సరిపోతుంది. అంతకు మించి అంతి లోపలికి వెళ్ళవలసిన అవసరం ఉండదు, మంత్ర సంబంధమైన విశేషం కనుక. శివసతీం అలా ఆ పంచదశి మహామంత్రాన్ని అంతటినీ కూడా ప్రకాశింపచేసేటటువంటి శక్తి స్వరూపంగా ఉన్నటువంటి అమ్మవారు శాబ్దిక శక్తి అంటారు. శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అంటారు మీనాక్షి అమ్మవారి గురించి మాట్లాడుతూ శంకరాచార్యుల వారు. ఎందుకనంటే మనకి శబ్దము ధ్వని అని 2 మాటలు ఉంటాయి. శబ్దము అంటే అర్థముతో కూడుకుని ఉన్నది ఏది ఉందో దానిని శబ్దము అంటారు. అందుకే వేదమునకు శబ్దరాశి అని పేరు. అదే ప్రమాణం. అసలు నిజానికి ఆ శబ్దము ఏదైతే ఉందో అదే మనుష్య జన్మకి సార్థక్యాన్ని తీసుకొస్తుంది. శబ్దము వలననే కదా ఒకరిలో ఉన్న భావము ఇంకొకరిలోకి వెడుతోంది. శబ్దము ద్వారానే కదా మాటల ద్వారానే కదా ఎంత కష్టంలో ఉన్నవాడికి శాంతి కల్పిస్తున్నాం. ఆ శబ్దమునందు అంతర్లీనమైనటువంటి శక్తి స్వరూపంగా ఉండి భావనలు అర్థమయ్యేటట్టుగా ఒకరికి ఇంకొకరికి అవగాహన స్వరూపముగా నిలబడగలిగినటువంటి శక్తి అనుభవమునకు తెలుస్తుంది, కానీ భౌతికముగా అందదు. నేను అన్న మాట మీరు పట్టుకున్నారో లేదు. ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడుతున్నాను అనుకోండి, షట్తారాంగణ దీపికాం అని నేను అన్నప్పుడు ఏమిటి ఆ షట్తారాంగణ దీపికాం అన్న దాని గురించి నేను మాట్లాడుతుంటే ఓ ఇది హాదికూటములకు సంబంధించిన విశేషం అన్నమాట అని మీకు అర్థమైంది. కానీ నాలో కదిలినటువంటి భావం కానీ ఆ భావము శబ్దస్వరూపాన్ని పొందడం కానీ ఆ శబ్దము వాయువులో ప్రవేశించి రూపాన్ని పొందకుండా బయలుదేరి తరంగముల రూపంలో రావడం కానీ అది చెవిగుండా లోపలికి వెళ్ళినప్పుడు కర్ణభేరి గ్రహించి మనసుకి అందిస్తే నేను ఆవిష్కరించిన భావం మీకు తెలిసి మన ఇద్దరి మధ్య ఒక సమన్వయం ఏర్పడి ఇప్పుడు మాకు ఇది తెలిసింది అని అనడానికి హేతువైనది ఏది అంటే శబ్దము. ఆ శబ్దము ద్వారా అందుతోంది. ఇప్పుడు ఇది అనుభవంలోకి వస్తుంది. నేను చెప్పాను, మీరు విన్నారు, నేను చెప్పింది మీకు అర్థమైంది, అక్కడ వరకు తెలుస్తుంది. కానీ అసలు నాలో దీనికి సంబంధించిన ఈ భావాన్ని ఆవిష్కరించింది ఎవరు? వ్యక్తమవడానికి శబ్దస్వరూపంగా బయటికి వచ్చిందెవరు? ఆ ప్రయాణం చేసి అందరి చెవులలోంచి లోపలికి వెళ్ళిందెవరు? వెళ్ళి నేను చెప్పింది మీకు అర్థమైంది అనేటట్టుగా సభాపతిభ్యశ్చ ఓ నమో నమో అంటుంది యజుర్వేదం. సభాపతి చెప్పినది సభకు అర్థమైనది అని 2 ఏకీకృతమయ్యేటట్టుగా నాకు ఏది తెలుసో అది మీకు తెలిసేటట్టుగా చేస్తున్నటువంటి ఆ శక్తి కనపడుతోందా?
అనుభవములోకి వస్తుంది అంతే. శబ్దము అనుభవములోకి వస్తుంది. పృథివీ ఉందనుకోండి, అనుభవమునకు అందుతుంది, కంటితో చూడవచ్చు. అగ్ని ఉందనుకోండి, అనుభవంలోకి అందుతుంది, వేడిగా ఉందని కంటితో చూడవచ్చు. వాయువు ఉందనుకోండి, అనుభవంలో తెలుస్తుంది గాలి వేస్తోందని, కంటితో చూడగలరా? చూడలేరు. పంచభూతములే అయి ఉండొచ్చు, కానీ కొన్ని కొన్ని భూతముల యొక్క అనుభూతిని పొందగలరేమో, కానీ వాటిని కంటితో దర్శనం చేయడం కుదరదు. నీరుంది, కంటితోనూ చూడవచ్చు, అనుభవమును పొందవచ్చు. నీళ్లలోకి దిగాను తెలుస్తుంది, గాలి తెలియదు, ఆకాశము తెలియదు. ఒకదానికన్నా ఒకటి సూక్ష్మభూతములవుతాయి. కొన్ని కొన్ని అనుభవంలోకి వస్తాయంతే. కానీ శబ్దమనబడేటటువంటి శక్తి యొక్క విస్ఫోటన శక్తి ఉన్నదే, అది మనిషి యొక్క జన్మకి సార్థక్యాన్ని కల్పిస్తుంది. ఎన్నో చదువుకోవడం కన్నా సారవంతమైనటువంటి విషయాన్ని విని తెలుసుకోవడం చాలా చాలా తేలిక. అలా తెలుసుకునేటట్టు చెయ్యగలిగినటువంటి శక్తి ఎవరున్నదో ఆమెకు అంతర్లీనముగా ఒక శక్తి ఉంటుంది. అది అజ్ఞాన దాహకత్వము అంటారు. అంటే ఇప్పటి వరకు నాకు ఇది తెలియదు. షట్తారాంగణ దీపికాం అంటే ఏమిటి? ఏ 6 నక్షత్రముల యొక్క కూటమిని ఆవిడ ప్రకాశింపజేస్తోంది? అన్ని నక్షత్రాలు ఉన్నాయి కదా, ఏ 6 నక్షత్రాలు అని అనిపిస్తుంది. మంత్రమునకు ఉన్న గొప్పతనం ఏమిటంటే, మంత్రాన్ని ఉపదేశం పొందడం ఎంత కష్టమో మంత్రార్థమును తెలుసుకోవడం కూడా అంతే కష్టం. అందుకే శంకరులు అంత గంభీరంగా మాట్లాడారు. షట్తారాంగణ దీపికాం అన్నారు. 6 నక్షత్రముల యొక్క సమూహమును ప్రకాశింపచేస్తోందని. అవి నిజానికి తారాంగణ దీపికాం నక్షత్రములు కావు, అవి 6 అక్షరములు. అక్షరము నక్షత్రము వలె స్వయం ప్రకాశకం. ఈ శబ్దశక్తి ఏదైతే ఉందో అది యథార్థమునకు ప్రమాణమై మనిషి జీవితాన్నంతటినీ కూడా ఒబ్బిడి చేస్తుంది. వేదమును ప్రమాణము అంటారు. ప్రమాణము అంటే దేని బట్టి బతకాలి అంటే వేదము ప్రమాణము. వేదము ఎలా వచ్చింది? శబ్దముగా వచ్చింది. ఈశ్వరుడు మాట్లాడితే వచ్చింది. అపౌరుషేయము, దాన్ని ఎవరు రచించలేదు. కాబట్టి అది ఆయన మాట్లాడితే వచ్చింది. అంటే అసలు ఈ సృష్టిలో ప్రమాణం ఏది? శబ్దము. అటువంటి శబ్దం ఏదున్నదో అది 84 లక్షల జీవరాశులలో మనుష్యునకు తప్ప మిగిలిన ప్రాణులన్నిటికీ కూడా దేనికి పనికొస్తుంది అంటే 2 కారణాలకే పనికొస్తుంది. ఒకటి, ప్రేమతో పిలుస్తున్నాడా భయపెడుతున్నాడా అన్నది తెలుసుకోవడం వరకు మాత్రమే ఉపయోగపడుతుంది శబ్దం. ఎందుకని అంటే, నేను హాయ్ అన్నాను అనుకోండి, ఎదురుగుండా ఉన్న జంతువు పారిపోతుంది. అమ్మో వీడు కొట్టేటట్టు ఉన్నాడు, అరుస్తున్నాడు అనుకుంటుంది. దానికి తెలుస్తుంది ఆయనకి మన మీద ప్రీతి లేదు, ఆయన ఆగ్రహంతో ఉన్నాడు, మనం ఎదురుగుండా నిలబడకూడదు అనుకుంటుంది. దా అన్నాను అనుకోండి, అది ఇటు తిరిగి వస్తుంది. ఆ శబ్దానికి దానికి తెలుస్తుంది, ఓహో ఈయన ప్రీతితో మనని ఆహ్వానిస్తున్నాడని వస్తుంది. అక్కడ వరకే. అంతేగాని అది దాటి నేను దాని దగ్గరికి వెళ్ళి షట్తారాంగణ దీపికాం అన్నాను అనుకోండి, అది నన్ను నేను దాన్ని అయోమయంగా చూడాలి. అది దాటి దానికి పనికిరాదు. ఇక దాన్ని అర్థం చేసుకోగలిగిన శక్తి దాని యందు ఉన్నా ఒకవేళ జన్మజన్మాంతర సుకృతం చేత దాన్ని సువ్యవస్థితం చేసి ఆవిష్కరించడం కుదరదు. అది పట్టుకుంటోందని తెలియదు. అందుకే సభాప్రవేశం మనుష్యులకే తప్ప అన్యప్రాణులకు ఇవ్వరుగా. కాబట్టి మిగిలినటువంటి విషయాలు వేటినైనా సరే చాలా తేలికగా విని పట్టుకోగలిగినటువంటి శక్తిని అమ్మవారు ఎవరికి ఇచ్చింది అంటే ఒక్క మనుష్య ప్రాణికి ఇచ్చింది. అందున మంత్రమును ఉపదేశం పొంది ఆ మంత్రాన్ని మననం చేస్తే విస్ఫోటనమైనటువంటి శక్తి వలన తరించవచ్చు అనేటటువంటిది నిరూపితమైనటువంటి ప్రమాణం. ఎందరో పెద్దలు అలా తరించిన వాళ్ళు ఉన్నారు, శరీరములు మంత్రపూతం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి షట్తారాంగణ దీపికాం, అది నీ కంటికి కనపడదు కదా, గాలి కనపడనట్టే. అలా శబ్దశక్తిగా ఉండేటటువంటి అమ్మవారు ఒక్కసారి ఒక రూపాన్ని తీసుకుని కనపడితే బాగుండని నీకుందా? శ్రీశైలం వెళ్ళి చూడు, భ్రమరాంబయే ఆ శబ్దశక్తి, ఆమెయే శబ్దశక్తి. అందుకే పైగా శబ్దం అనేటప్పటికీ నాదం. ఆ భ్రమరము నాదం చేస్తుంది, భ్రామరి ఆవిడ.
అందుకని ఆవిడ దేవాలయం వెనక ఎప్పుడూ ఆ తుమ్మెద యొక్క నాదము వినపడుతోంది. కాబట్టి షట్తారాంగణ దీపికాం శివసతీం, ఆ శబ్ద శక్తి ఉన్నదే అది అజ్ఞానమును కాల్చేసి జ్ఞానమునిస్తోంది. ఇది తెలియదు అన్నది విన్న తర్వాత ఇది తెలిసినది అనిపిస్తోంది. అంటే ఇంతకుముందు తెలియదు అన్నది ఇప్పుడు తెలిసినది అనిపిస్తోంది. అంటే తెలియకపోవడం అజ్ఞానం, ఆ అజ్ఞానమును కాల్చడం శబ్దమునకున్న లక్షణం. అందుకే శబ్దము అగ్నిస్వరూపము, అగ్నిస్వరూపమై అజ్ఞానాన్ని కాల్చేస్తుంది. అలా కాల్చగలిగినటువంటి ఆ అమ్మ ఎవరని నువ్వు అనుకుంటున్నావు? ఆమె ఎవరో కాదు, శివుని యొక్క ఇల్లాలు. అది ఒక కూర్పు, ఒక అమరిక, ఒకదాని తర్వాత ఒకదానికి కొనసాగింపుగా భావన చేయవలసి ఉంటుంది. ఆ తల్లి సాక్షాత్తు శివుని యొక్క ఇల్లాలు. మూకపంచచరి చేస్తూ ఆర్యాశతకంలో మూకశంకరులు ఒక అద్భుత ప్రయోగం చేశారు. ఆయన కామాక్షి పరదేవతను ఉద్దేశించి ఒక పేరు పెట్టి చెప్పకుండా ఆమె ఎవరు అంటే ఆయన అన్నారు, ఐశ్వర్యం ఇందుమౌళి అన్నారు. చంద్రరేఖని ధరించినటువంటి చంద్రమౌళి ఉన్నాడే ఆయన ఐశ్వర్యం ఆవిడ అన్నారు. ఎంత గొప్ప మాట! ఆమె శివశక్తి, ఆయన ఐశ్వర్యం అన్నారు. ఆ ఐశ్వర్యం ఉన్నది కాబట్టి ఈయన ఈశ్వరుడు అయ్యాడు. ఎవడు ఐశ్వర్యమును పొంది ఉన్నాడో వాడు ఈశ్వరుడు. అంటే ఐశ్వర్యమును పొంది ఆమె ఈశ్వరి, ఆ ఈశ్వరి తనదైన వాడు కాబట్టి ఈశ్వరుడు అయ్యాడు. ఆ ఈశ్వరి లేకపోతే నిజానికి ఆయన ఈశ్వరుడు గాడు. ఒక ఈశ్వరుడు గాడు, కోటి ఈశ్వరుడు గాడు. ఐశ్వర్యం ఇందుమౌళే, ఎంత పెద్ద ప్రయోగం ముఖశంకరులది. అంటే అసలు నిజానికి ఆయన ఈశ్వరుడు ఎందుకయ్యాడు అంటే ఆమె ఉన్నది కాబట్టి పక్కన, ఆమె పక్కన లేకపోతే ఆయన అసలు ఈశ్వరుడే కాలేడు. అంటే దాని అర్థం ఏమిటి? ఆ శక్తి ఆయన ఎందు ఉన్నది కాబట్టి. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి. శంకర భగవత్పాదులు వేసినటువంటి మాటలు బహు గంభీరంగా ఉంటాయి. ఏదో కాళ్ళు చేతులు కదపడం కాదు, స్పందితుమపి. స్పందన కర్మేంద్రియములకు సంబంధించినది కాదు, స్పందన మనసుకి సంబంధించినది. నా మనసు స్పందించిందంటాడు. మనసు స్పందించడం కూడా ఉండదాయా ఆవిడ లేకపోతే? ఆవిడతో కలిసి ఉన్నప్పుడే ఆయన మనసు కూడా స్పందిస్తుంది. అంటే ఆమె ఆయనలోకి వెళ్ళిపోయి ఆయనలోనే ఉనికిని పొంది ఉండిపోయింది అనుకోండి, అప్పుడు ఆయన ఇక బాహ్యముతో సంబంధమును పెట్టుకోడు. తనలో తాను రమిస్తూ ఒక్కడుగా ఉండిపోతాడు, నిష్ప్రపంచమైపోతుంది. అప్పుడు మహాప్రళయమును చేసి సమస్త భూతములను తనలోకి తీసేసుకుని ఏ ఇచ్ఛ లేనివాడై ఉండిపోతాడు. అందుకే సౌందర్యలహరి చేస్తూ శంకరాచార్యులు వారు ఎవరు ఆ కామాక్షి, ఎవరు ఆ పార్వతి అంటే ఒక అద్భుతమైన మాట అన్నారు. క్వణత్కాంచీదామాకరికలభ కుంభస్తననత పరిక్షీణామధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి తథానాకరతలై పురస్తాదస్తాం నః పురమధితురహో పురుషికా అన్నారు. నేనున్నాననుకోండి, గాఢ నిద్రలో ఉన్నాననుకోండి, నేను అన్న భావన ఉండదు. నాకు తెలివి వచ్చిందనుకోండి, నా మొదటి భావన ఏదంటే నేను అన్న భావన ఒకటి వస్తుంది. నేను ఏం చేయాలి ఇవాళ? నేను వస్తే నాది బోల్డ్ అని వస్తాయి. ఇవాళ నేను చేయవలసినవి ఏమున్నాయి? అక్కడ ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, సాయంకాలం ఇక్కడికి వెళ్ళాలి, పొద్దున్న ఇక్కడికి వెళ్ళాలి, మధ్యాహ్నం ఇక్కడికి వెళ్ళాలి. ఒక్క నేనుని ఆశ్రయించి ఇవన్నీ ఉంటాయి. అసలు శివుని యొక్క నేను అన్న భావనయే ఆమె. ఆ భావన రూపుదాల్చి ఎదురుగుండా మాకు నిలబడుగాక. పురస్తాదస్తాం నః, నః అంటే మాకు ఒక్కడికి కాదు. పురస్తాదస్తాం నః పురమధితురహో పురుషికా. ఆ పరమశివుని యొక్క ఇల్లాలైనటువంటి ఆ తల్లి ఉన్నదే, ఆమె మా ముందు ఒక రూపమును దాల్చి నిలబడుగాక. శివసతీం. శివసతీ అన్న మాట వేయడానికి ఆ ప్రధానమైన లక్షణం ఏమిటంటే శబ్దము మంగళప్రదం. మీతో నేను మనవి చేసి ఉన్నాను కదూ,
శబ్దము మీద అధికారము పొందడము, శబ్దమును ఉపాసన చేయుట అనేటటువంటిది మనిషి జీవితంలో తరించడానికి కారణం. ఒక్కొక్కరి నోటి వెంట అమంగళకరమైనటువంటి శబ్దము కూడా రాదసలు. నోరు విప్పితే మంగళప్రదమైనటువంటి మాట మాట్లాడతాడు. ఏదైనా ఒక భావావిష్కారం చెయ్యవలసి వస్తే ఏ విధమైనటువంటి అయోమయం లేకుండా, తొట్టుబాటు లేకుండా ఆ భావాన్ని శబ్దములో పొదివి పట్టుకునేటట్టుగా అక్షరములను సమూహములుగా పేర్చి వాక్య నిర్మాణం చేసి ఆవిష్కరిస్తాడు. అది ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞగా కదిలేది కూడా ఎవరు అంటే ఆ తల్లి. ఎక్కడెక్కడ కదలికలున్నా ఆ తల్లి యొక్క స్వరూపమే తప్ప కదలికలన్నీ ఆగిపోయాయి అనుకోండి, ఎవరి యందు ఆగిపోయాయో, ఎవరి యందు కదిలాయో వాడు శివుడు. నేను అన్న మాట మీకు బాగా అర్థం కాలేదేమో, నేను మీకు ఒక ఉదాహరణ చెప్తే పట్టుకుంటారు. నేను ఒక తటాకం దగ్గరికి వెళ్ళి నిలబడి చూశాను. అద్దం ఎలా ఉంటుందో అలా ఉంది. దాని అడుగున ఉన్న ఆ కుళ్ళిపోయిన ఆకులు, రాళ్ళు, పెంకులు ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. ఆ తటాకంలో ఏమీ కదలిక లేదు. అద్దం పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది. ఇప్పుడు అలా కదలిక లేకుండా ఉన్నటువంటి సరోవరాన్ని శివుడు అంటాడు. ఇప్పుడు నేను ఒక చిన్న బెడ్డబొక్కోటి తీసి ఆ సరోవరంలో వేశా. అసలు ఇది అద్దమా నీరా అని అనుమానం వచ్చి బెడ్డముక్క వేశాను. ఇప్పుడు ఎక్కడ బెడ్డముక్క వేశానో అక్కడ తరంగములు వస్తాయి, నీటిలో కదలికలు వచ్చాయి. ఎక్కడొచ్చాయి కదలికలు? నీటిలో వచ్చాయి. నీరు లేని తరంగము లేదు, తరంగము లేని నీరు ఉంటుంది. కెరటములు లేని సముద్రం ఉంటుంది, సముద్రం లేకుండా కెరటాలు ఉండవు. ఇప్పుడు ఆ తరంగములు బయలుదేరి వచ్చాయి. ఎక్కడొచ్చాయి? ఆ తటాకములోనే వచ్చాయి. అలా ఒడ్డుకి వెళ్ళినటువంటి తరంగాలు మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత ఆ తటాకములోనే లీనమైపోయి తరంగములు లేకుండా మళ్ళీ అద్దంలా అయిపోయి. అంటే కదలిక ఎక్కడొచ్చింది? శివుడిలో వచ్చింది. కదలిక ఎందులోకి అణిగిపోయింది? శివుడిలోకి అణిగిపోయింది. అందుకని శివసతీం, ఈ కదలికలన్నీ, ఈ శక్తి అంతా ఎవరిని ఆశ్రయించి ఉంటుంది అంటే శంకరుణ్ణి ఆశ్రయించి ఉంటుంది. అందుకే వాళ్ళిద్దరూ ప్రకృతి పురుషులై ఉంటారు. శివసతీం. సతీం అన్న శబ్దానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే ఆమె అంత శక్తివంతురాలయ్యుండి కూడా ఆయనతో కలిసి ఉండని నాడు ప్రయోజనమును ఆవిష్కరించదు. మళ్ళీ కొంచెం మీ మాట యోమయంగా ఉంది అంటారేమో. నా దగ్గర గంటకి 100 కిలోమీటర్ల వేగంతో వెళ్ళిపోగలిగినటువంటి ఒక 4 చక్రములు కలిగిన వాహనం ఉంది. ఇప్పుడు ఈ కారు చాలా మంచిదే కానండి, ఇది కదలటం లేదు ఈ మధ్య, ఇది పాడైంది అన్నారనుకోండి, అది ఎక్కి ప్రవచనానికి వస్తానా? రాను. కదలగలిగినటువంటి పరిగెత్తగలిగిన ఇంజిన్ ఉంది, కారు లేదండి అన్నారు. ఇంజిన్ ఒకటి ఉంటే పనికొస్తుందా? ఇంజను కారు కలిపి ఉన్నాయి, కావలసినప్పుడు వెడుతుంది, అవసరమైతే ఆగుతుంది అన్నారు. అది ఎక్కి ప్రవచనానికి వస్తాడు. హార్స్ పవర్ అంటారు. అందుకే అదే కాళిదాస మహాకవి అశ్వధాటిలో వాడాడు, ఘోటి కులా దదిక ధాటి అని. ఆశ్విక శక్తి అంటామే, కారుని ఆశ్రయించినటువంటి శక్తి, పాలని ఆశ్రయించినటువంటి పోషణ శక్తి, నీటిని ఆశ్రయించిన దాహమును తీర్చగలిగిన శక్తి, అగ్నిని ఆశ్రయించిన దాహక శక్తి, ఆయనను ఆశ్రయించి ఆమె ఉంటుంది. అందుకే బాహ్యంలో మీరు ఎప్పుడైనా పురాణాన్ని చూశారనుకోండి, ఇదే జరగనిది కాదు, జరిగినదే బయట పరిశీలనం చేస్తే ఆమె ఎప్పుడూ కూడా ఆయనను ఆశ్రయించి ఉంటుంది. ఆయనను తక్కువ చేయడం ఆమె అంగీకరించదు. అందుకే మీరు చూడండి, దక్షయజ్ఞ ధ్వంసం జరిగినప్పుడు ఆమె దక్షుని యొక్క కుమార్తెగా ఉండడానికి ఒప్పుకోకపోవడానికి ఒక కారణం ఉంది. దక్షుడికి కూతురుగా రావడం వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఎంతమందికైనా ఆవిడ కూతురుగానే వస్తుంది. అసలు నిజంగా చెప్పాలి అంటే ఎక్కడెక్కడ కూతురున్నా ఆవిడే. నా కూతురైనా ఆవిడే, మీ కూతురైనా ఆవిడే, మీ అందరూ ఆవిడే. ఎక్కడ కూతురున్నా ఆవిడే. కానీ
ఆమె మాత్రం ఒక్క శంకరుడికి భార్య. ఎంతమందికైనా కూతురుగా రావడానికి అంగీకరిస్తుంది. అందుకే ఒకప్పుడు కాత్యాయన మహర్షికి వచ్చింది కాత్యాయని, భృగువుకి కూతురుగా వచ్చింది భార్గవి, హిమవంతుడికి కూతురుగా వచ్చింది హైమవతి, ఆకాశరాజుకి కూతురుగా వచ్చింది పద్మావతి, జనక మహారాజు గారి కూతురుగా వచ్చింది సీతమ్మ, పర్వతరాజపుత్రిగా వచ్చింది పార్వతి. కానీ ఆమె భర్త మాత్రం పరమాత్మయే, ఆయనను ఆశ్రయించి ఉంటుంది. ఇందులో శివసతీం అనుగమిస్తుంది. ఆమె భర్తృ నిందని ఒక్కదాన్ని మాత్రం ఆవిడ భరించదు. ఆమెకి ఎంత భరించగలిగిన శక్తి ఉంటుంది అంటే ఈ సమస్త ప్రాణులను భరించగలదు. భర్తృ నిందని మాత్రం ఆమె అంగీకరించదు. అందుకే దక్ష ప్రజాపతి శివనింద చేశాడనుకోండి, ఆమె సభామధ్యంలో ప్రతిజ్ఞ చేసింది, నరుడు అజ్ఞానమునం భుజించిన జుగుప్సంబైన యన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి దుష్టాత్ముండవై ఈశ్వరున్ అఘను దూషించిన నీ తనూభవ అనంగానోర్వ హేయభాజనమైన ఈ శరీరమున్ విడిచి భాస్వత్యుద్ధి ప్రాపించదన్. ఒకప్పుడు నువ్వు శివభక్తిని పొంది ఉన్నావు, నీకు కుమార్తెగా వచ్చి కీర్తి తెచ్చా, దాక్షాయణి అని పేరు పెట్టుకున్న, దక్షుడి కూతురు అని లోకానికి తెలియాలని. నేను ఇదే శరీరంతో ఉంటే ఎక్కడికి వెళ్ళినా దాక్షాయణి అంటారు. నువ్వు ఇప్పుడు శివనింద చేశావు కాబట్టి ఇక ఈ శరీరంతో ఉంటే దాక్షాయణి అని పిలుస్తారు, నీకు ఇక ఆ గౌరవం దక్కడానికి వీల్లేదు. అందుకే ఆమె ఉపమానం ఏం చెప్పిందంటే, నరుడు అజ్ఞానమునం భుజించిన జుగుప్సంబైన యన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి. ఎంత బాగుందే పులుసు, ఇవాళ చాలా బాగా పెట్టావు అన్నాడు మధ్యాహ్నం భోజనానికి వచ్చి. ఇంకో మాట కలుపుకోండి, ఇంకో మాట కలుపుకోండి అని పోసింది. కలుపుకున్నాడు, అయిపోయింది. కొద్దిగా ఉంది, పెరుగన్నంలో నంచుకుంటాను పోసేయి అన్నాడు. ఆఖరి నాకు ఇన్నెత్తి గరిట్లో పోస్తోంది, అందులో బల్లిపిల్ల ఉంది. అయ్యో అంత బాగున్న పులుసు ఇప్పుడు నేను లోపలికి వెళ్ళిపోయింది, నేను వదలను సుమా అంటాడా? నరుడు అజ్ఞానమునం భుజించిన జుగుప్సంబైన యన్నంబు, బల్లిపడ్డ పులుసు నోట్లో వేలు పెట్టి కక్కేస్తాడు. సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి, ఇక అది లోపల ఉండడానికి వీల్లేదు. నువ్వు ఒకనాడు శివభక్తితో ఉన్నావు, నీకు కూతురుగా వచ్చా. నీకు ఇవాళ శివభక్తి పోయింది, శివనింద చేశావు, నేను నీ కూతురుగా ఉండను. శివసతీం, అందుకే సతీదేవి అవతారం. ఆమె అనుగ్రహం ఎక్కడుంటుంది అంటే శివభక్తి ఎక్కడుందో అక్కడ ఉంటుంది. అందుకే మనం సాధారణంగా ఎవరైనా శరీరం వదిలిపెడుతూ చెప్పిన మాట ఏదుందో అది ఇక ప్రమాణంగా స్వీకరిస్తారు, మరణవాంగ్మూలం అంటూ ఉంటారు. ఆమె సతీదేవిగా అవతార పరిసమాప్తి చేస్తూ లోకానికో సందేశం ఇచ్చింది. భవో నహోద్భీష్టి శివం శివే తరహా అంది. నువ్వు శివుణ్ణి ద్వేషించావు, నీకు శివం ఉండదు, నీకు మంగళం ఉండదు, నీకు శుభములు జరగడానికి అవకాశం లేదు, ఇక పైన నీకు అన్ని అశుభములే జరుగుతాయి. అంతే. అది జరిగిందా లేదా? దక్షుడికి కంఠం కూడా పోయింది కదూ. తర్వాత మళ్ళీ శివానుగ్రహం కలిగితే ఏదో ఆ గొర్రెపోత కంఠం తీసుకొచ్చి పెట్టారు. కాబట్టి ఆ తల్లి శివుని యొక్క భక్తి ఉన్నంతకాలం ఆయనకి కూతురుగా ఉంది. శివభక్తి తొలగిపోతే ఆమె వెంటనే విడిచిపెట్టేసింది. దాక్షాయిణి అన్న పేరుంచుకోవడానికి కూడా ఇష్టపడాల. చమత్కారం ఏమిటంటే, లోకంలో పెళ్ళిళ్ళు పాడి చేసేవాళ్ళు అని కొంతమంది ఉంటారేమో, ఏదో కారణాల చేత ఎవరింట్లోనో పెళ్లి కుదిరితే ఆ పెళ్లి పాడి చేసేవాడు ఉంటాడు. వాడి ఏ స్వార్థం ఉంటే చేసే పనులు ఉంటాయి కొన్ని అలాంటి వాళ్ళు. కానీ నాకు తెలిసినంత వరకు ఈ లోకంలో తన పెళ్లి పాడు చేసుకోవడానికి ప్రయత్నం చేసిన తానే అయిన వాడు శివుడు ఒక్కడే. ఎందుకంటే ఆయన గురించి తపస్సు చేసింది ఆవిడ అపర్ణ. ఆవిడేం సామాన్యురాలు కాదు, మహాతల్లి. అటువంటి ఆవిడ తపస్సు చేసింది. ఇంత తపస్సు చేస్తే మేనకాహిమవంతులు త్రికరణ శుద్ధిగా కన్యాదానం చేద్దామని అంతకుముందు అనుకున్నా ఆయన ఒక గొప్ప పరీక్ష పెట్టాడు ఆవిడికి. పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి ఒక బ్రహ్మచారి రూపంలో వెళ్ళాడు. వెళ్ళి అదే పనిగా శివనింద చేశాడు. నువ్వు చూస్తే ఇంత అందంగా ఉంటావు, నువ్వు చూస్తే ఇంత లాలిత్యంగా ఉంటావు, ఇన్ని భూషణాలు వేసుకుంటావు, ఆయన ఎక్కడ దొరికాడమ్మా నీకు? ఆయనేమో నువ్వు పెళ్ళవగానే గృహప్రవేశం శ్మశానంలో చెయ్యాలి, రుద్రభూమిలో ఉంటాడు, ఒంటి నిండా పాములేసి కూర్చుంటాడు. ఎక్కడైనా భార్యాభర్తలు అన్న తర్వాత కొత్తగా పెళ్లి చేస్తే సంతోషంగా ఆలింగన సుఖం అనుభవిస్తారు. ఎలా ఆలింగనం చేసుకుంటావు ఒంటి నిండా పాములు ఉన్నవాడిని? ఇద్దుకొచ్చింది. ఆయన గురించి తపస్సు కూడా ఏమిటి అని చెప్పినవాడు శంకరుడే.
అది విచిత్రం. బ్రహ్మచారి రూపంలో వచ్చి తన పెళ్లి తానే పాడు చేసుకునే ప్రయత్నం చేశాడు. సాధారణంగా నేను కానీ తప్పు చేశానా ఏమి అన్న భావన ఏదో ఉండాలి కదా ఎక్కడైనా. ఏమిటి అలా అంటాడు అనాలి కదా. ఆవిడ అలా అనలేదు, అంత సాత్వికంగా ఏం మాట్లాడలేదు. ఆవిడ చెలికెత్తెళ్ళందరినీ పిలిచి శివమహాపురాణంలో వీరభద్ర విజయం అని పోతన గారు చేశారు. అద్భుతమైనటువంటి స్థాయిలో ఆ పార్వతీ కళ్యాణాన్నంతటిని ఆయన తెలుగులో రచన చేశారు. అందులో పార్వతీదేవి తన చెలికెత్తెల్ని పిలిచి ఒక మాట అంటుంది. వీడు అసలు ఎక్కడి నుంచి వచ్చాడు? వీడట బ్రహ్మచారియట, వీనుల పెట్టగరాని మాటలే అడుచునున్నవాడు, నమశివాయయుండడగరాదు, వీని దుర్మార్గుని పండ్లుడగవేసి ద్రుబ్బుడని ఉగ్రత పల్కిన కాంతలందరూ అన్నారు. ఎవడు వీడు? బ్రహ్మచారే. నమశివాయ ఈ మాట తప్ప ఇంకొక మాట వినకూడదు. వీడెవరు శివనింద చేస్తున్నాడు? వీడు బ్రహ్మచారా పైగాను. కాబట్టి పండ్లుడగవేసి ద్రుబ్బుడని ఉగ్రత పల్కిన మహాకోపంతో చెలికెత్తెల్ని పిలిచి పళ్ళు ఊడిపోయేటట్టు కొట్టి వీటి ఆతలకు లాగేయండి. ఏం మామూలు సత్కారం కాదు. ఆ చుట్టూ ఉన్న చెలికెత్తెలందరూ ఈ బ్రహ్మచారి మీద పడ్డారు, కొట్టి అవతలకి లాగేస్తామని. అప్పుడు ఆయన శంకరుడుగా ప్రత్యక్షం అయితే ఆవిడ సిగ్గుపడింది. అంటే ఆవిడ భర్తయే వచ్చి ఏదో సరదాకి తనని తాను నింద చేసుకున్న ఆవిడ ఒప్పుకోదు. అందుకేగా గౌరి అయింది. ఆవిడ పోనీ ఏదో శంకరుణ్ణి నింద చేస్తే కాదు, ఎక్కడైనా ఆవిడకి చిన్న అనుమానం వచ్చిందనుకోండి, ఈయన నన్ను తనకి తగిన దానిని కాను అనుకుంటున్నాడా ఏమి అన్న అనుమానం వచ్చిందనుకోండి, ఆవిడ భరించదు. అసలు ఆయనకి పాపం రంగు ముచ్చట్లు ఇలాంటివి ఏమి ఉండవు. శివుడికి స్ఫటిక మణినిభం తెల్లగా ఉంటాడు, ఆవిడ కాళీ నల్లగా ఉంటుంది. ఏమో ఎందుకన్నాడో, ఏదో అసలు జరగవలసిన ప్రయోజనం వేరే ఉంది, రాక్షస సంహారం జరగాలి. ఓసారి ఇలా ఆవిడ వంక చూశాడు, ఓసారి తన వంక ఇలా చూసుకున్నాడు. చూసుకుని నవ్వు నవ్వి కాళీ అన్నాడు. ఆ మాట రోజు పిలిచినట్టు అనిపించలేదు ఆవిడికి. తన వంక చూసుకున్నాడు, ఆవిడ వంక చూశాడు. తెల్లగా ఉన్నాను, నల్లగా ఉంది పిల్లని, నల్ల పిల్ల అనకుండా కాళీ అన్నాడా అని, తెలుపుగా ఉన్నానని మీకు తగిన దానని కానన్న భావన మీకు ఏమైనా కలిగిందా అని ఉత్తర క్షణం ఆమె ఆ తొడుగు వదిలేసింది. అదే కౌశికీ రూపాన్ని పొందింది. తర్వాత విద్యాపర్వతం మీద రాక్షస సంహారం చేసింది. అది అసలు ప్రయోజనం, అందుకు చేశాడు శివుడు. ఆమె తెలుపు, పసుపు, ఎరుపు రంగులు కలిసినటువంటి గౌరవర్ణాన్ని పొంది పక్కన కూర్చుని ఆ పుట్టి తెలుప ఈ గౌరవర్ణమా ఏది బాగుందండి, ఏమిటి ఖాళీ అన్నందుకే ఇంత ఉద్ధతి అన్నాడు. ఏమో మీకు తగిన దానను నేను కానన్న మాట సూచనప్రాయంగా మీ నోటి వెంట వచ్చినని తట్టుకోలేరు. శివ సతీం అంతగా వాళ్ళిద్దరూ పెనవేసుకుపోయి ఉంటారు, అంత కలిసిపోయి ఉంటారు. అందుకే శంకరాచార్యులు వారు శివానందలహరి చేస్తూ ఆ సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు. ఒక చెట్టుని, అది తెల్లగా ఉంటుంది, మద్ది చెట్టు, తెల్ల మద్ది చెట్టు, శ్రీశైలంలో స్థలవృక్షం. భ్రమరాంబ అమ్మవారి దేవాలయం మెట్లు దిగి ఎడంపక్కకి వెళ్ళగానే ఉంటుంది. మళ్ళీ శివాలయం మెట్లు దాకా, ఆ మెట్లు దిగి భ్రమరాంబ అమ్మవారి గుడి దగ్గర నుంచి వస్తే శివాలయానికి కుడి చేతి వైపు ఉంటుంది. ఆ చెట్టు తెల్లగా ఉంటుంది, శివుళ్ళే. అందుకని ఆ తెల్ల మద్ది చెట్టు అర్జున వృక్షం శివస్వరూపంగా చెప్తారు. మధ్యార్జునము అని తమిళ దేశంలో ఉంది, అక్కడ స్థల వృక్షం ఆ తెల్ల మద్ది చెట్టే, అర్జున వృక్షమే. శ్రీశైలంలో కూడా అర్జున వృక్షమే, హాటకేశ్వరంలో కూడా ఉంది అర్జున వృక్షం. శ్రీశైలం అంతా అర్జున వృక్షాలు, ఎందుకంటే శివ సంబంధం. శంకరులు ప్రదోష వేళలో శ్రీశైలానికి వెళ్ళేటప్పటికీ మల్లెతీగ అల్లుకున్న అర్జున వృక్షం కనపడింది. ఆయన అన్నారు, శివాలింగితం, పార్వతీదేవి చేత గట్టిగా కౌగలింపబడినటువంటి శివుడు నాకు ఇదిగో ఇక్కడే కనపడుతున్నాడు అన్నారు. వాళ్ళిద్దరూ ఎప్పుడూ విడిచిపెట్టి ఉండరు. శక్త్యా లోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేనవా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయధ అంటుంది సీతమ్మ సుందరకాండలో. పాలని విడిచి తెలుపు ఉండదు, పువ్వుని విడిచి పరిమళం ఉండదు, సూర్యుణ్ణి విడిచి కాంతి ఉండదు, చంద్రుణ్ణి విడిచి వెన్నెల ఉండదు,
ఇవన్నీ ఎలా ఒకదాని నుంచి ఒకటి విడివడకుండా కలిసి ఉంటాయో పార్వతీ పరమేశ్వరులు అలా కలిసి ఉంటారు. ప్రకృతి పురుషులు ఇద్దరూ కలిసి లేరనుకోండి, అసలు అదొక అయోమయంతో కూడుకున్న వ్యవస్థ అయిపోతుంది. అందుకే శివసతీం ఎప్పుడూ కూడా భర్త యొక్క గౌరవాన్ని కోరుతుంది తప్ప ఆమె తనంత తాను ఎంత గొప్పదైనా రాజాధిరాజేశ్వరీం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి. కానీ శంకర భగవత్పాదులంతటి వారు కూడా సౌందర్యలహరి చేయవలసి వస్తే తిన్నగా అమ్మవారి గురించి మొదలుపెట్టారనుకోండి, ఇదేమిటి ఇంటి యజమాన్ని మానేసి నన్ను మొదలెట్టాడు అనుకుంటుందేమోనని ముందు శివనామం పలుకుతూ మొదలుపెట్టారు. శివశక్త్యా యుక్తో యది భవతి శక్త ప్రభవితం అని. సరస్వతీదేవి కూడా ఆవిడ దగ్గర కూర్చుని కచేరీ చేయవలసి వస్తే విపంచా గాయంతి వివిధమపదానం పశుపతే, ఆ వీణ మీద కీర్తన చేస్తూ శంకరుడు యొక్క గొప్పతనాన్ని పాడుతుంది. శంకరుడు అంత గొప్పగా ప్రవర్తించడానికి లోపల శక్తి స్వరూపంగా ఉన్నది ఆవిడ కాదు. కానీ ఆవిడ శివసతీం, శివనామ సంకీర్తనము ఆవిడకి అంత ఇష్టం. శివ శివ అన్నారనుకోండి ఆవిడ పొంగిపోదు. అది ఆమె యొక్క పతివ్రత ధర్మము, ఆమెకు భర్త పట్ల ఉన్నటువంటి పరమ గౌరవం అటువంటి. కాబట్టి ఆ శబ్దశక్తి ఉన్నదే అది నిజానికి శివుడితో కలిసి ఉంటుంది. అందుకే మీరు చూడండి, అర్థమును ప్రతిపాదించేటటువంటి శబ్దము ఏదైనా సరే ఘర్షణ చేత ఉరిపిడి చేత వస్తుంది తప్ప తనంత తానుగా వచ్చే అవకాశం ఉండదు. భారతీయ సంగీత పరికరములు ఉంటాయి. వీణ ఒక తీగని గోటితో మీటారనుకోండి అందులోంచి శబ్దం వస్తుంది. వైలిన్ ఒక తీగ మీద పుల్ల పెట్టి రాపాడించారనుకోండి అందులోంచి శబ్దం వస్తుంది. కంఠము వాయువుతో ఉరిపిడి వచ్చిందనుకోండి అప్పుడు ఆ శబ్దము పైకొస్తుంది. మృదంగం చర్మ సంబంధమైన వాద్యం, దాన్ని వేళ్లతో కొట్టారనుకోండి శబ్దం వస్తుంది. ధ్వని అర్థం ఉండదు. ఏదో పసిపిల్లవాడు ఉంగా ఉంగా అన్నాడు అనుకోండి తెల్లారకట్ట, దానికి ఏమిటండి అర్థం అని అడిగారు అనుకోండి, ఏమిటి ఉంటుంది అర్థం? దానికి ఏం అర్థం ఉండదు. నా మనవడు ఉంగా అంటున్నాడని సంతోషించాలి అంతే. అంతేగాని ఉంగాకు అర్థం ఏమి అంటే అదేం ఉండదు. అలాగా అంటే అర్థము ఉండకపోయినా వచ్చిన శబ్దం ఏది ఉన్నదో దానిని ధ్వని అంటారు. అర్థముతో కూడుకున్న దాన్ని శబ్దము అంటారు. శబ్దము ఒక ఆధారమును ఆశ్రయించి ఉంటుంది. అది ఏదో ఒక ఘర్షణ పొందిందనుకోండి అభివ్యక్తము. మృదంగం ఉందనుకోండి చర్మ సంబంధమైన వాద్యం, దాన్ని అలా వేదిక మీద పెట్టారనుకోండి తనంత తాను మోగదు. ఒకడొచ్చి వేళ్లతో కొట్టాడనుకోండి మోగుతుంది. అంటే ఘర్షణ కావాలి. శబ్దశక్తి ఎప్పుడూ కూడా ఆశ్రయించి ఉంటుంది ఇంకొక దాన్ని. అది ఉరిపిడి చేత పైకొస్తుంది. ప్రకృతి పురుషులు ఎలా ఉంటారో శబ్దము కూడా అంతే. శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ. అయితే చాలా గొప్ప విషయం ఏమిటంటే ఈ శబ్దము చివర లయం ఎక్కడైపోతుంది అంటే ఎక్కడ నుంచి శబ్దములు ఉత్పన్నమవుతాయో అక్కడికి వెళ్ళిపోయి లయమైపోతుంది. దాన్ని నాదోపాసన అంటారు. నాదోపాసనము అన్న మాటకి సంగీతంలో గొప్పతనం ఎక్కడొస్తుందంటే అక్కడ ఇక పాట ఉండదు. నాదోపాసన చేసినటువంటి విద్వాంసుడు ఏం చేస్తాడంటే పాట పాడి 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 గొప్ప భావోద్వేగాన్ని పొంది ఆ ఉద్వేగమునందు ఈ లోపలే భగవతి యొక్క దర్శనాన్ని చేసి ఒక్కసారి ఆ శబ్దాన్ని ఆపేస్తాడు. ఆపేసి శబ్దములన్నీ ఎక్కడ ప్రారంభమవుతున్నాయో ఆ స్థానమునందు తాను లయమై నిలబడతాడు. అది నాదోపాసన. ఆ నాదము భ్రామరీ నాదము. కాబట్టి ఆ తల్లి బాహ్యమునందు చూశారా మహాపతివ్రత, శివుణ్ణి విడిచిపెట్టి ఉండదు. ఆంతరమునందు చూశారా ఆమె శబ్దశక్తి ఆధారముతో కలిసి ఉంటుంది. అంటే ఈ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి శంకరాచార్యుల వారు మంత్ర సంబంధమైన విషయంతో మొదలుపెట్టారు కాబట్టి శబ్ద సంబంధమైన విషయాన్ని విస్తరించారు. దాన్ని చాలా అందంగా ఆమె పాతివ్రత్యాన్ని ఆవిష్కరిస్తూ కలిపారు. అందుకని షట్తారాంగణ దీపికాం శివసతీం
షడ్వైరి వర్గాపహాం. ఆమె యందు ఒక అద్భుతమైన శక్తి ఉంది. ఇది అనుగ్రహ శక్తి అంటారు. ఒక్కొక్క శక్తికి ఒక్కొక్క అనుగ్రహం ఉంటుంది అమ్మవారిది. ఈ అనుగ్రహ శక్తి ఏం చేస్తుందంటే ఏవి పతనం చేసేస్తాయో వాటిని సాధన కింద మార్చేస్తుంది. ఇది కలగడం కోసమే అమ్మవారిని ఉపాసన చేస్తారు. నిజానికి దీని కొరకు భగవతిని ఉపాసన చెయ్యాలి. ప్రత్యేకించి శారదానవరాత్రులు అని ఇప్పుడు ఎందుకు చెయ్యాలి అసలు ఈ 9 రోజులు? అబ్బా 10 రోజులు కుంకుమార్చన అండి, రోజు రావాలా అండి, రోజు కుంకుమార్చన కూర్చోవాలా అండి అన్న పరిమితి ఎందుకు రావాలి? ఎందుకు శారదానవరాత్రులు అన్నవి ఈ ఆశ్వీజ మాసంలో ప్రారంభంలో శుక్లపక్షంలో పెట్టారు అంటే, బ్రాహ్మీ ముహూర్తము అని ఒక ముహూర్తం ఉంటుంది, తెల్లవారుజాము కాలం. అది తనంత తానుగా పరమ పవిత్రం. ఆ సమయంలో మనసు లయమై దేన్ని మీరు పట్టుకున్నారో దాన్ని పట్టుకుంటుంది బాగా. ఈ సంవత్సరాన్నంతటినీ కలిపి ఒక రోజుగా మీరు పరిగణన చేస్తే ఈ శారదానవరాత్రులు వచ్చినటువంటి ఆశ్వీజ మాసానికి సంబంధించినటువంటి మొట్టమొదటి 9 రోజులు బ్రాహ్మీ ముహూర్తంతో సమానం, ఒక సంవత్సరాన్ని రోజుగా పరిగణిస్తే. ఇది అమ్మవారి ఉపాసనతో ప్రారంభం కావాలి. అందుకే మీరు ఒక చమత్కారం చూడండి. అసలు నెలలు చెప్పినప్పుడు మొదటి నెల ఏది? చైత్రం. చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము అని కదా చెప్తాం. నక్షత్రాలు చెప్పారనుకోండి, మొదటి నక్షత్రం ఏది? అశ్విని. అశ్విని నక్షత్రంతో చంద్రుడు కూడాడు అనుకోండి, ఏ మాసం వస్తుంది? ఆశ్వీజ మాసం వస్తుంది. మొదటి నక్షత్రంతో కూడిన మాసం మొదటికి వచ్చిందా? రాలేదు. 27 నక్షత్రాల్లో 13 అటు 13 ఇటు వదిలితే చిత్తా నక్షత్రంతో కూడితే చైత్రమాసం మొదటికి వచ్చింది. ఉపాసనలో మాత్రం మొదటి మాసం ఏది అంటే ఆశ్వీజ మాసం. అక్కడ మొదలు. అందుకే ముందు గణపతి పూజ భాద్రపద మాసంలో విఘ్నేశ్వరుడికి మహానుభావ ఏ విఘ్నాలు లేకుండా చెయ్యి అని ఆయనకు నమస్కారం పెట్టి శ్రీ గురుభ్యో నమః. ఆషాఢ మాసంలో గురువుగారికి నమస్కారం పెట్టి అమ్మవారి దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. ఇది బ్రాహ్మీ ముహూర్తం సంవత్సరంలో. ఇప్పుడు అమ్మవారి ఉపాసన చేశారనుకోండి, ఆ ఉపాసన వలన ఫలితమేమి? నాకు మనవడు పుట్టాలండి, నాకు మనవరాలు పుట్టాలండి, నేను ఆరోగ్యంగా ఉండాలండి, మా ఆవిడ ఆరోగ్యంగా ఉండాలి, నా కుటుంబం సంతోషంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి. మంచిదే, అందులో తప్పేమీ లేదు, కోరవలసింది. అవి ఒక గృహస్థుకి ఉండవలసినటువంటి అవసరములు. అవి ఇవ్వడం పెద్ద కష్టము కాదు ఆవిడికి. ఆవిడ కామకోటి. అది కాదు, ఆవిడ మనిషి జన్మని మనిషి జన్మగా సార్థక్యమిస్తుంది. అది శారద. అందుకే మొదటి 3 రోజులు మహాకాళి, తర్వాత 3 రోజులు మహాలక్ష్మి, తర్వాత 3 రోజులు మహాసరస్వతి. 9 రోజులు అలా ఉపాసన చేస్తారు సరస్వతీ పూజ అని. ఎందుకని అంటే ముందు మహాకాళీ స్వరూపాన్ని ఉపాసన చేసి దుర్గుణములను వదిలిపెట్టాలి. మహాలక్ష్మి ఉపాసన ద్వారా సుగుణములను అలవరుచుకోవాలి. సరస్వతి అనుగ్రహము వలన సిద్ధిని పొందాలి. అది నవరాత్రి క్రమం. అప్పుడు 9 ఏమైంది? తర్వాత 10లో చేరింది. ఏది 9? అంకెల్లో పెద్దది, సంఖ్యలో చిన్నది 10. 1 పక్కన 0 అయిపోయింది. ఏదా 1? పరమాత్మ. దాని పక్కన పూర్ణత్వాన్ని పొందింది. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అందుకు నవరాత్రులు. రాత్రి ఏం చేస్తాం? పడుకుంటాం అప్పుడు ఇప్పుడు కూడా. మరి రాత్రులు ఏమిటి? రాత్రి అంటే చీకటి. చీకటిలో ఉన్న వస్తువు ఉన్నట్టుగా కనిపించదు, దాని వలన భయం. యథార్థమైన ఆత్మ తెలియకపోవడం వల్ల భయం. అసత్యమైన శరీరము సత్యం అనుకుని అది ఉండాలని కోరుకుంటాడు, కానీ అది ఉండదు, దాని ధర్మం అది వెళ్ళిపోతుంది. అందుకని భయం. అది పోవాలి అంటే, చీకటి పోయి వెలుతురు రావాలి అంటే, ఆ జ్ఞానము కలగాలి అంటే నవరాత్రులు ఉపాసన చెయ్యి. ఈ నవరాత్రులు ఉపాసన చేస్తే దేవి అనుగ్రహ శక్తి ఎలా వస్తుంది, భ్రమరాంబ ఎలా అనుగ్రహిస్తుంది, అది చెప్తున్నారు శంకరాచార్యులు వారు ఇక్కడ. అది ఆయన అంటారు, షడ్వైరి వర్గాపహాం. 6 శత్రువుల యొక్క సమూహమును తొలగిస్తుంది. మీరు బాగా పట్టుకోవాలి. ఎవరు ఆ 6 శత్రువులు? తొలగిస్తే ఏం చేయాలి? దాని స్థానంలో ఇంకొకటి పట్టుకొచ్చి పెట్టేసి దీన్ని తీసేయాలి అక్కడి నుంచి.
కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యములు ఈ 6 శత్రువులు. ఈ 6 శత్రువులు ఎవరికి శత్రువులు అంటే నిజానికి జీవుడికి శత్రువులు. వాడు అధపతనం అయిపోవడానికి 6 కారణం అవుతాయి. ఇవ్వాలంటే ఈ శరీరంలో ఉన్నాడు, వచ్చే జన్మలలో వాడు సర్వనాశనం అయిపోయేటట్టుగా చెయ్యగలిగిన వాళ్ళు ఎవరంటే సమస్త పాపములకు మూలమైన వాళ్ళు ఈ 6. వాళ్ళు ఎక్కడి నుంచో బయట నుంచి రారు. కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాహ జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఇక్కడే కూర్చుని ఉంటారు. అమ్మవారు ఏం చేస్తుంది? ఉపాసన చేస్తే ఆవిడ్ని స్మరిస్తే భక్తితో ఆమె మ్రోల నిలబడి నమస్కారం చేస్తే ఈ షడ్వైరి వర్గాపహాం వీటిని తీసేస్తుంది. ఎలా తీస్తుంది అంటే ఎలా తీసేసుకోవాలో తెలిసేట్టు చేస్తుంది. అంతే చమత్కారం. అందుకే ఎప్పుడూ కూడా పూజంతా అయిన తర్వాత ఏం చెప్తారంటే ప్రచోదయాత్. ఏ లఘు గాయత్రి చెప్పండి, చివర ప్రచోదయాత్ ప్రచోదయాత్ తన్న రుద్ర ప్రచోదయాత్ తన్నో రుద్ర ఏదో దుర్గ ప్రచోదయాత్, ఏదో ఏ దేవతా స్వరూపాన్ని పూజ చేస్తే అది చెప్పి ప్రచోదయాత్ మా బుద్ధులను ప్రేరేపించుగాక. బుద్ధి యందు ప్రేరణ శక్తిగా నిలబడుతుంది. యాదేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. బుద్ధి ప్రచోదనం అవుతుంది. అయితే ఏమవుతుంది? దీని వలన ఏం పాడవుతున్నాడో తెలుసుకుంటున్నాడు, దీని వలన ఎలా బయటికి రావాలో తెలుసుకుంటాడు. అది అప్పటి వరకు తెలియక మగ్గిపోతాడు. మీకు నేను ఉదాహరణ చూపించాలి అంటే షడ్వైరి వర్గాపహాం కదా. షడ్వైరులలో అంటే 6 శత్రువులలో మొదటి శత్రువు ఎవరో? కామము. కామము అనేటటువంటిది ఎందుకు పాడు చేసేయగలిగినటువంటిది అయి ఉంటుంది అంటే అదొకసారి పుట్టిందనుకోండి, ఎక్కడ పుట్టాలంటే మనసులో పుట్టాలి. అదొకసారి పుట్టిందనుకోండి, పుట్టిన తరువాత అది గిర్ర తిప్పుతుంది. ఆ తిప్పిందనుకోండి ఉత్తర క్షణంలో యువతల వాడిని గడ్డిపరకం చేస్తుంది, తేల్చేస్తుంది అంతే. ఇప్పుడు మీకు బాగా అర్థం అవ్వాలి అంటే, అర్థం అవ్వలేదని కాదు నా ఉద్దేశ్యం, ఓ విశాలమైన పాత్రలో నీళ్లు పోసాను అనుకోండి, అవి అలా హాయిగా ఉన్నాయి. నేను వెళ్ళో పుల్లముక్క కట్టుకుని అదే పనిగా తిప్పాను అనుకోండి, ఇప్పుడు అవి ఎంత వేగంగా తిరుగుతాయంటే మధ్యలో సుడిగుండం లాంటిది కూడా వస్తుంది. అప్పుడు దాంట్లో ఆకు పడేయండి, దాని వేగం దీనికి కట్టుకుని అది కూడా గిరగిరగిరగిరగిర తిరుగుతుంది. మనసు యందు రజోగుణ ప్రకోపము బయలుదేరి దేనినో పొందాలన్న కోరిక ముందు సంకల్పంగా వస్తుంది. పాదునిపించినట్టు నిరంతర స్మరణము వలన అది పొందాలి, అది పొందాలి, అది పొందాలి, అది పొందాలి, అదే కలగా కూడా వస్తుంది. అప్పుడు అది ఏమవుతుందంటే దాన్ని పొందాలన్న ఆర్తి తీవ్రమైన కోరిక అవుతుంది. ఒక్కొక్కసారి ఆ కోరిక కోసం ఏం చేస్తాడంటే అది మనకు అవసరమా అవసరం కాదా అన్నది వదిలిపెడతాడు. అవసరం అనుకోండి తప్పులేదు, నేను గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి తప్పేం లేదు, నాకు ఓ కొడుకు పుట్టాలి తప్పేం లేదు, నాకు ఓ కూతురు పుట్టాలి తప్పు లేదు, నాకు మనవలు పుట్టాలి తప్పు లేదు, నాకు ఇల్లు ఉండాలి తప్పు లేదు, నేను ఆరోగ్యంగా ఉండాలి తప్పు లేదు, నేను అమెరికా అధ్యక్షుడిని అవ్వాలి ఎందుకు? అది తిప్పడం. ఆ తిప్పు అదే భాగవతంలో సుడిగాలి రూపంలో వచ్చాడు రాక్షసుడు అని చెప్తారే అదే. అందులో గడ్డి పరకలా తేలిపోయింది. తృణావర్తుడు, తృణము అంటే గడ్డి పరకన చేసి తిప్పేస్తుంది సుమాని, అలా తీసుకుపోతుంది పైకి. అది ఏం చేసింది? శనికృష్ణుడిని కూడా ఎత్తుకుపోయింది. ఆయన కావాలని ఏడిచేవాడు ఉంటే వాడిని చంపి ఆయన వస్తాడు. ఆయన కావాలని ఏడిచింది యశోద, అందుకని ఆయన ఏం చేశాడు? వాడిని పట్టుకు చంపేసి మళ్ళీ తాను తనంతగా యశోదకి దక్కాడు. ఆయన కావాలని లోపల ఆర్తి ఉంటే తృణావర్తుడు మరణిస్తాడు, మనం బ్రతుకుతాం. కామము ఎప్పుడు పట్టుకుంటుందో ఎవ్వరికీ తెలియదు. ఏదో చిన్న సంకల్పంగా వస్తుంది, అది సత్సంకల్పం అనుకోండి, మంచి గొడవ లేదు. నేను బాగా సంగీతం నేర్చుకోవాలి అనో పట్టుదల వచ్చింది అనుకోండి, మంచిదే. నేను ఏది ఏమైనా సరే భ్రమరాంబాష్టకం కాగితం లేకుండా చదవాలన్నాను అనుకోండి, మంచిదే. కానీ అక్కర్లేని విషయాల వైపుకి వెళ్ళిపోయింది అనుకోండి, అది తిప్పేస్తుంది. అలా తిప్పేయడం మొదలెట్టింది అనుకోండి,